ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నెల్లూరు జిల్లా గౌరవరంలో ఘనంగా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. గుంటూరు జిల్లా నల్లపాడులోని రామాలయంలో విజయవంతంగా 41 రోజుల మండల ధ్యానం. ద్రోణాదులలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు. కడపలోని పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా 1 రోజు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కర్ణాటక బసవ కళ్యాణ్లోని క్రీసెంట్ పియు కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో శాకాహార ర్యాలీ శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగాయి. శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టత తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార విశిష్టత గురించి, శాకాహారం తినడం వలన కలిగే లాభాల గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యానం సత్సంగంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ అందరినీ చూస్తూ ఉంటే చాలా 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 ఆనందంగా ఉంది. ఒకసారి మీకు మీరు గట్టిగా క్లాప్స్. ఇంకా 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 (2016) పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్గా 2018లో వచ్చా. సో స్టేషన్కి వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి పవనే వచ్చాడు. కళ్యాణి మేడము అప్పుడు క్లాస్ పెట్టింది ఉగాది రోజు, ఇప్పటికీ గుర్తు. సో నెల్లూరుకు మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరి ద్వారా వచ్చాను. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడా. అలాగే ఇప్పటి వరకు మాట్లాడిన మాస్టర్లందరికీ గట్టిగా క్లాప్స్. సో శ్రద్ధగా విన్న మీ అందరికీ గట్టిగా క్లాప్స్. మీరు వెంటనే కదా వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అద్భుతమైనటువంటి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం 2 ఇక్కడ ఇప్పుడే చెప్పారు తిరుపతి అని, దానికి అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని వచ్చారు సారు, మరి సుబ్బారావు గారు అందరూ కూడా ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున ఆహ్వానించాలని. బాగా పరుగున వచ్చామండి వింజమూరు చూసుకొని. అయినా మీరు అందరూ కూడా ఓపికగా కూర్చున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి చాలా గొప్ప కార్యక్రమం అండి. అక్కడ రోజుకి 6 గంటల ధ్యానం చేస్తాం. రోజుకి 6 గంటల ధ్యానం అండి. 6 గంటలు కూడా అంటే ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, ఒక 3 గంటలు 3 నిమిషాల్లో అయిపోతుంది. అక్కడ అంత శక్తివంతంగా ఉంటుంది. అటువంటిది 5,000 మంది, 6 గంటలు ఇంటూ 5,000 ఇంటూ 7 రోజులు అన్ని మనం అక్కడ పోయి మనం కూర్చున్నామంటే అన్ని గంటలు చేసినటువంటి ఫలితం వస్తుంది. అంత అద్భుతం కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలి. ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దానికి చాలా అవసరాలు ఉంటాయి. అందరికీ అకామిడేషన్ ఫ్రీ అన్నారు, ఫ్రీగా ఏర్పాటు చేయాలి, ఆహారం ఏర్పాటు చేయాలి. దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు తన్మన్ధన్గా ప్రతి ఒక్కరు కూడా దానికి మన అవకాశం ఉన్నంత వరకు కూడా దానికి సహాయం చేయాలని కోరుతున్నాము. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని తిక్కస్వామి గుడి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ఫలాపేక్ష రహిత కర్మలు అనే అంశం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతంగా వివరించారు. అలాగే ఉపమానాల కథల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీన విశ్వనాథ్ చంద్రశేఖర్ సూరిబాబు నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు సారథ్యంలో గుంటూరు జిల్లా నల్లపాడులోని రామాలయంలో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 11వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెట్టు కృష్ణారెడ్డి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సత్యం అనే అంశం గురించి చక్కగా వివరించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు ఆచరణలో పెట్టడం వల్లనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నానని తెలియజేశారు. బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సృష్టిలో ఏదైతే సత్యం ఉందో దాన్ని మానవులందరూ తెలియపరచడం కోసం వచ్చారు. ఎందుకోసం వచ్చారండి? సత్యాన్ని అందరికీ తెలియపరచడం కోసం వచ్చారు. సత్యమేవ జయతే అన్నమాట. సత్యంలో ఎవరైతే జీవిస్తారో వారు జీవితంలో విజయం సాధిస్తారు. సత్యంలో జీవిస్తారనుకోండి, అసత్యంలో జీవిస్తాం అనుకోండి, వాళ్ళని జీవితం నరకంలాగా ఉంటుంది. గుర్తుపెడతాం. సత్యమేవ జీవితే, సత్యంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. బాపట్ల జిల్లా ద్రోణాదులలోని శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల జ్ఞాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 24వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలను చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒకసారి నేను అన్నాను, ఆయన కరువు రాగానే నువ్వు అని చెప్పాను, ఆయన కరువు అని చెప్పాను. అట్లా చెప్పానో లేదా ఎప్పటి ఆయన వచ్చాడు. రాగానే నేను పక్కకు నుంచున్నా, కరుస్తుందా వచ్చేద్దాం అని చెప్పాను. పక్కకు నుంచున్నా. పక్క నుంచి ఆయన ఏం చేశాడు, దాని చేతితో తీసి అవతల పారేసాడు. ఆయన పేరేంది? శేషసాయి పేరు చూడండి. తీసి అవతల పారేశాడు పావుని. ఇంకా డామినేషన్ ఎవరిది ఎక్కువైంది? ఆయనది ఎక్కువైంది. అట్లా జరుగుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత ఇంకా క్లాస్కి వెళ్ళాలి అని అడిగితే ఆమె కాదంటే సరే పత్రిసారి బొమ్మలే చూస్తూ అట్లాగే పడుతుంది. నాకు తోడు మనవరాలు నా దగ్గరే ఉండేది. 3 నెలల పిల్ల దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరంకు చెందిన 9 మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యాన అనుభవాలు బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు 18 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని 18 ఆదర్శ సూత్రాలను అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. 6 నెలలకే బాడీ కట్ చేసేస్తున్నాడు అంట. శేషయ్య అతని పేరు. అలా దత్తప్రసాద్ చెప్పినాడు అనమాట. ధ్యానంలో ఇంత పవర్ ఉందా? ముస్లిమ్స్ అమ్మాయి అయ్యి ఇంత దీనిగా చెప్తాంటే ధ్యానంలో నిజమేనా అబద్ధమనా అని ఆ స్వామికి అడిగినారట. నాకు ఆ అమ్మాయితో మాట్లాడాలా అన్నాడు. ఇక పోయిన శాంత మేడం అని పిలుచుకొని పోయినాడు. అమ్మ నాకు ధ్యానం గురించి చెప్పువా అన్నాడు. అమ్మ నువ్వు ఊరికి కూర్చోమ్మా అన్నాడు. ధ్యానం నాతో పాటు స్వామి కూర్చో. ఎప్పుడన్నా మున్ని వెళ్ళం అన్నది ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే అక్కడ ఆమె అమ్మనా అంటాడు ఆ స్వామి తెగిన. తెలుసు అంటాడు. ఇప్పుడు అమ్మ నమస్తే అమ్మ అంటాడు దత్తప్రసాద్. ఎవరికి ఇంటికి రానేడంత ఆ స్వామి ఎక్కువ. అలా ఆ స్వామి కూర్చోబెట్టాడు. అమ్మ కూర్చోమా 5 నిమిషాలు. కర్ణాటక బసవ కళ్యాణ్లోని క్రీసెంట్ పియు కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన ప్రక్రియ గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింస ధర్మ మహాయజ్ఞం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 17వ రోజు విజయవాడలోని రాజుల బజార్, రామవరప్పాడు పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తింటే లాభాలు ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు. మరి ఆయన అన్నారు, నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుత భూమాత సాక్షాత్కారం అని. మరి ఆ సంకల్పంలో భాగంగా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సభ్యుని తులసి మేడం గారి సారథ్యంలో మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా 108 రోజుల పాటు మహాకరుణ అహింస శాకాహార మహాధర్మ యజ్ఞాన్ని ప్రారంభించారు. మిత్రులారా, ఇది 4వ సంవత్సరము. మరి ఈ 108 రోజుల్లో భాగంగా ఈ రోజు 17వ రోజు మరి ఈ ప్రాంతంలో శాకాహారం గురించి, ధ్యానం గురించి విశేషంగా ఈ ప్రచారం చేస్తున్న మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ హమాలీవాడ వద్ద గల హనుమాన్ మందిర్లో 21 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లారం సాయినాథ్ కొత్త ధ్యానులకు ధ్యానం గురించి, బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ శక్తి గురించి వివరించారు. అలాగే ధ్యాన ఆవశ్యకతను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నాగర్ కర్నూలు జిల్లా ఓంకారపురి శక్తి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అమావాస్య ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ అమావాస్య ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అమావాస్య రోజు ధ్యానం చేస్తే 3 రెట్లు అధిక శక్తి వస్తుందని తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందంగా ఉంటామని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. హీరోలు వాళ్ళది నడుస్తుంది, మనది ఇక్కడ జీరో అవుతాం. మనం ఇక్కడ ఏటికి పనికి రాకుండా అవుతాం. మనం భూమి మీద ఎవరు యోగులు, మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అంటే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచినాక కొంచెం సంసారం చేసుకుంటారు. తర్వాత మోక్ష మార్గానికి మనం దారి తీస్తున్నాం. ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి. ధ్యానం అంటే నిర్వికల్ప సమాధి స్థితి. ధ్యానం అంటే నిర్విషయ మనసులో ఏ విషయాలు ఉండరాదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు దేని గురించి ఆలోచించకూడదు. వస్తూ పోతున్న ఆలోచనల మీద ధ్యాస పెడితే అవి తగ్గిపోతాయి. కొద్దిసేపు అయినాక మనసు శూన్యం అయిపోతుంది. మనసును ఆపుకున్నవాడే అత్యంత గొప్పవాడు. మన ప్రయత్నం ఏంటంటే మనసును ఆపుకోవడం అంటే ఆపుకున్నాక నిద్ర పోకూడదు. మళ్ళీ ధ్యానం అంటే ఎరుకతో నిద్ర పోయినట్లే ఉంటుంది, కానీ నిద్ర పోయలేకుండా మనం ఎరుకతో ఉంటాం. ఆలోచనలు ఉండవు అక్కడ. మనసు పనిచేయదు, శరీరం పనిచేయకూడదు. ఈ 2 ఆపాలి. ఎందుకు? మనం శరీరం కాము, మనసు కాము. అందుకే ధ్యానంలో కూర్చునేటప్పుడు నేను శరీరం కాను, మనసును కాను, నేను ఒక చైతన్య పదార్థాన్ని. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. అమావాస్య ధ్యానంలో పాల్గొన్న ధ్యానులు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు అమావాస్య ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
వనపర్తి జిల్లా పెద్దమూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల హైస్కూల్ హెడ్ మాస్టర్లు అలివేలు రమణమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. విద్యార్థులు ధ్యానం చేయడం ద్వారా బుద్ధి వికసిస్తుందని, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన విద్యార్థి ప్రచారకర్త జ్ఞానేశ్వరి, పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీకళ, శెట్టి, అశోక్ రెడ్డి, బాలస్వామి, ఉత్తరయ్య, నందిశేఖర్ రెడ్డి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. కడప పట్టణంలోని పోలీస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ధ్యానం గొప్పతనం, బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు, అలాగే తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని ఇచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడలో మెగా శాకాహార ర్యాలీ ఆగస్టు 15న నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకి నారాయణగూడలోని మార్వెల్ ఫంక్షన్ హాల్ నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి. అందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శాకాహార జగత్తులో భాగంగా భాగ్యనగరంలో ప్రతి వారం వారానికి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం జనవరి నుంచి. ఆ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మెగా శాకాహార ర్యాలీ చేస్తూ ఉంటాం. ఆగస్టు 15 అనగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా పత్రిజీ ఆశయంలో భాగంగా సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం ఈ మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆగస్టు 15 ఉదయం 10 గంటలకి నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి శాకాహార ర్యాలీ బయలుదేరుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ టచ్ చేసుకుంటూ మళ్ళీ నారాయణగూడ మెట్రో స్టేషన్ వరకు వస్తుంది. విశాఖపట్నం పెద్దుర్తిలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మాస్టర్ జయశ్రీ నంద, మాస్టర్ అనంత గారిచే స్క్రీన్ నుంచి స్వయం వైపు అనే కార్యక్రమానికి ఆగస్టు 16న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారికి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అయితే 10 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ప్రవేశం కల్పించబడును అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.